Hi, I'm Akshara and we are representing Samashti from Kollur. We are Samashti International School. Um, this is a really great experience because this is our first time playing in varsity in such a big tournament. Um, this is just a really memorable experience for us. Chala it's very, how do you say, exciting. It's also making us very nervous, but we're sure to win. మేము గ్లెండేల్ నుంచి వచ్చాము. వీ ప్లేడ్ ద ఫస్ట్ మ్యాచ్. ఇట్ వాజ్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. వార్సిటీ వాజ్ వెరీ నైస్. వీ లాస్ ఇన్ ద సెకండ్ మ్యాచ్ టు రెసిడెన్స్, కూకట్పల్లి రెసిడెన్స్కి ఓడిపోయాము సెకండ్ మ్యాచ్లో. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండే ఓవరాల్. అండ్ వార్సిటీ యాక్చువల్లీ చాలా మంచిగా చేశారు ఈ ఇయర్. Overall experience was pretty good. Some teams seemed like they weren't ready for the matches, but the others were like they were playing really well, as if they prepared for like months altogether for this very moment. Us, on the other hand, we were preparing for this, but the way we performed was not our best, we could say. Although in the first match we did a good job, and I believe we can keep playing that way. 25 గర్ల్స్ టీమ్స్, ఒక దాదాపు 50 బాయ్స్ టీమ్స్, వీళ్ళందరూ కలిసి ఇవాళ ఒక టోర్నమెంట్ జరుగుతున్నది. టుడే ఈజ్ ద స్టార్ట్ ఆఫ్ ద టోర్నమెంట్. ఇట్స్ మోర్ దెన్ టోర్నమెంట్, ఇట్స్ ఎ లీగ్ ఐ వుడ్ సే, బికాస్ ఒక 5 వీక్స్ మందము జరుగుతుంది ఈ ఈవెంట్. వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ హియర్ ఈజ్ క్రియేట్ మోర్ ఇంపాక్ట్ ఆన్ ద గ్రాస్ రూట్స్. ఏమవుతుంది అంటే మాకు బ్లాక్ హాక్స్ అనేది ఒక నేషనల్ వైడ్ టీమ్. ఇది హైదరాబాద్ బ్లాక్ హాక్స్. వీ రిప్రజెంట్ హైదరాబాద్ అండ్ తెలుగు స్టేట్స్ ఇన్ ద ప్రీమియర్ వాలీబాల్ లీగ్ అనేది అక్టోబర్ 2 నుంచి 26 నాడు హైదరాబాద్లో జరుగుతుందండి. అన్ఫార్చునేట్లీ ఏమవుతుంది అంటే మనకు వాలీబాల్లో ఇక్కడ మన తెలంగాణ నుంచి తీసుకున్నామంటే ఎక్కువ ప్లేయర్స్ లేరు. అంటే ఒక 10 years 20 years బ్యాక్ మీరు చూసిందంటే మొత్తం ప్లేయర్స్ మన తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి వస్తుండే. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకు తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి ప్లేయర్స్ దొరుకుతలేరు మనకు. సో వాట్ వీ రియలైజ్డ్ ఈజ్ వీ నీడ్ టు గో బ్యాక్ టు ద గ్రాస్ రూట్స్ బిఫోర్ వీ స్టార్ట్ ఎక్స్పెక్టింగ్ అ లాట్ ఆఫ్ ప్లేయర్స్ from to participate in the professional league. We have to go back into the grassroots and create those grassroots and the players and athletes from there. So దాంతో మేము ఇవాళ we started this. జనరల్గా ఇలాంటి టైప్ ఈవెంట్స్ చాలా తీసుకురావాలి, ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ ఉన్నాయి, లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నారు, హై లెవెల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఇలాంటి న్యూ టాలెంట్స్ని తీసుకొస్తాను, ఇలాంటి న్యూ లీగ్స్ని ఎంకరేజ్ చేస్తేనే కొత్త టాలెంట్ బయటకు వస్తుంది అనమాట. సో ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా హాస్పిటాలిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది, మంచి రూమ్స్ ఉన్నాయి, ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ చాలా బాగుంది, ప్లేయర్స్ కూడా చాలా ఎంతీజంగా ఉన్నారు, స్పెక్టేటర్స్ కూడా చాలా బాగున్నారు, వచ్చి అందరూ చూసుకుంటున్నారు. సో ఇలాంటి లీగ్స్ తెలంగాణలో ఇంకెన్నో జరగాలని చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకొచ్చాను, వాళ్ళు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇట్లాంటి లీగ్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి. It has been going really well. We started the first matches around 10 o'clock, and I think till now we have completed more than 30 matches. I mean, seeing all the young, energetic crowd of Hyderabad coming down, even the parents also supporting, it's a very positive sign for the growth of volleyball happening in India, in Hyderabad. So very happy to be part of this wonderful event actually. So currently we have a total of 56 teams, 22 girls teams and 34 boys team, representing more than 35 schools in Hyderabad. So this is going to be a 5-week long tournament, and this is just a starting. So this was a grand opening where we had the qualifiers, and now after today we'll have 12 boys team and 8 girls team, and moving forward we'll have a all-star weekend and a grand finale. Everything planned before the opening of the Prime Volleyball League, which is planned to happen in Hyderabad throughout the month of October. Today I'm here at the stadium in Yusuf Guda. So ikkada manaru like Black Hawks వాళ్ళు ఇక్కడ వాలీబాల్ ప్రైమ్ వాలీబాల్ మ్యాచెస్ ఆర్గనైజ్ చేశారు. The energy over here is very good, it's very awesome, and I brought my daughter over here, and the encouragement is like 100% great levels of encouragement ఇక్కడ. అంటే ఇక్కడ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు 2 టీమ్స్ ఆడుతున్నారు, అండ్ వాళ్ళు ఒకరికొకరు చూసుకొని దే ఆర్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ఇంకా డెవలప్ ఎలా చేయాలి, స్కిల్స్ అండ్ కాన్ఫిడెన్స్ ఎలా బూస్ట్ చేయాలి, అదన్నీ దే ఆర్ కంపేరింగ్ దెమ్ సెల్ఫ్ టు దే బెస్ట్ లెవెల్స్, అండ్ దట్స్ అ వెరీ బిగ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ దిస్. అండ్ ఐ ఆల్సో థ్యాంక్ ప్రైమ్ వాలీబాల్ టు ఆర్గనైజ్ దిస్ స్పోర్ట్స్ ఈవెంట్. ఇక్కడ చాలా బాగుందండి, అంటే మార్నింగ్ నుంచి చాలా మెనీ స్కూల్స్ హ్యావ్ కమ్ హియర్, లైక్ టాప్ నాచ్ స్కూల్స్ ఆర్ హియర్,
and the students are also very sportive and very energetic over here. The vibe is also very good over here, and it gives a lot of encouragement to the students also.